26 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ బతుకమ్మకు కూడా కులం ఉంది. నమ్ముతారా మీరు? ఇది వాస్తవం. తెలంగాణ కాకుండా ఇవాళ ప్రధానంగా తెలంగాణ ప్రజలు బతుకమ్మను ఒక బంగారు బతుకమ్మగా, బహుజనుల బతుకమ్మగా, బంతిపూల బతుకమ్మగా ఇలా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటారు. బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటే ఒక ప్రకృతి పరిరక్షణ పండుగ. బతుకమ్మ పండుగ అంటే ఇది మహిళల యొక్క ఆత్మగౌరవ పండుగ. బతుకమ్మ పండుగ అంటే బతుకు జీవుడా అని చెప్పి మహిళల్ని బతికించడానికి, మహిళల్ని పువ్వుల్లో పెట్టుకొని సాధడానికి, మహిళల్ని ఏ పువ్వులైతే దేవులకు ఆరాధనగా చేస్తారో అట్లాంటి దేవుళ్ళ దగ్గర ఈ మహిళల్ని ఇవాళ ఆ పువ్వులతో సమానంగా మనం భావిస్తూ మహిళా ప్రజలారా ఇవాళ ఈ ప్రకృతి ఆరాధన, ఈ ప్రకృతిలో పుట్టిన ఈ పుష్ప అలంకరణ, ఈ ప్రకృతిని మళ్ళీ పరిరక్షించడానికి మళ్ళీ అదే నదుల్లో, సముద్రాల్లో, అలాగే చెరువుల్లో వేసి ఆ పూల అలంకరణ చేసి వాటిని డెవలప్ చేయడానికి, చెరువులను డెవలప్ చేయడానికి ఇవాళ ప్రకృతి పండుగ అయిన బతుకమ్మలో కూడా కులం ఉంది. ఇవాళ బీసీలు ఒకవైపు సద్దుల బతుకమ్మ మాత్రమే ఆ రోజు మాత్రమే, చివరి రోజు మాత్రమే అగ్రకులాలు వస్తాయి. మిగతా రోజుల్లో బతుకమ్మను ఆడుతూ అంటే ఎంగిల బతుకమ్మ నుండి మొదలుకుంటే సద్దుల బతుకమ్మ దాకా, సద్దుల బతుకమ్మ రోజు మాత్రమే అగ్రకులాలు వచ్చారు. అగ్రకులాల చుట్టూ ఈ బీసీలు ఉంటారు. మిగతా రోజులంతా ఎంగిలి బతుకమ్మ నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ. ఇవాళ ఆ రోజులన్నీ కూడా బీసీలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు, బీసీ మహిళలు. సో ఓసీ మహిళలు ఎప్పుడైతే సద్దుల బతుకమ్మ రోజు వస్తారో ఆ రోజు కూడా దళితులు ఎంట్రీ లేదు, బీసీలు ఆడేటప్పుడు కూడా ఎంట్రీ లేదు. దళితులకు ఊరవతల ఉంచి, మీరు దళితులు కాబట్టి, మీరు అంటరాని కాబట్టి మీరు అక్కడ ఆడుకోండి. అనేక గ్రామాల్లో ఇవాళ అడుగడుగున ఇవాళ అంటరానితనము బతుకమ్మలో కూడా ఉంది. అనేక ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్పగలుగుతా. ప్రతి సంవత్సరము కుల వీక్ష ద్వారా బతుకమ్మ, దసరా పండుగకు దళితులను రానియలేదని, సంక్రాంతి పండుగకు దళితులను రానియలేదని, అలాగే అన్ని హిందూ పండుగలకు దళితులను రానియలేదని చెప్పేసి అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది దళితులు. మరి దళితులు హిందువులు అయినప్పుడు వాళ్ళని ఇవాళ అంటారు, వాళ్ళు ఎట్లా చూస్తారు? మీరు హిందువులు బంధువులు అయినప్పుడు మీరు వాళ్ళను తక్కువ ఎట్లా చూస్తారు? వాళ్ళకి దళిత గోవిందం పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ఇవాళ దళితులకు ప్రత్యేకమైన వాడాలలో మాత్రమే హిందూ దేవాలయాలు కడుతున్నారు. అది అన్యాయం, అది తప్పు. అందరూ ఒక దగ్గర ఊర్లో ఉన్న అన్ని కులాలు ఒక దగ్గర బతుకమ్మ ఆడుకోవాల్సింది పోయి ఇవాళ దళితులు సపరేట్గా బతుకమ్మ దళిత వాళ్ళని ఆడుకునే విధంగా, బీసీలు బీసీ వాళ్ళే, ఓసీలు వాళ్ళే అని ఆడుకునే విధంగా ఇవాళ రాజకీయాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా అగ్రవర్ణ ప్రభుత్వాలు, దోపిడీ ప్రభుత్వాలు ఇవాళ ఆధిపత్య కులాల మహిళలకి ఇవాళ సద్దుల బతుకమ్మ రోజున వాళ్ళని మాత్రమే బిచ్చమడుకునే పరిస్థితి ఇవాళ మిగతా కులాలది. బీసీ కులాలు కూడా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ అడుగడుగున దళితులను అణచివేతున్న చరిత్ర బీసీలది. ఆ బీసీ మహిళలు ఇవాళ అగ్రవర్ణ మహిళల కంటే కూడా దళితులను అణచివేస్తున్న చరిత్ర అనేక సందర్భాల్లో మనం చూసినాం. బీసీ పురుషుల పరిస్థితి అదే పరిస్థితి. ఇవాళ బీసీలను కులాంతర వివాహం చేసుకుంటే నరికి చంపేస్తున్నారు తెలంగాణ గ్రామాన. ఇవాళ అనేక సంఘటనలు నేను చెప్పగలను. ఇవాళ అదే ఈవెన్ బ్రాహ్మణ స్త్రీని చేసుకుంటే సంతోషంగా ఇచ్చిన చరిత్ర చాలా సందర్భాలలో ఉన్నది. అనేక కుటుంబాలలో ఇవాళ బ్రాహ్మణ స్త్రీలు దళితులను చేసుకున్న చరిత్ర ఉంది. వివేక వెంకటస్వామి కుటుంబమే బెస్ట్ ఉదాహరణ. ఆ ఒక్క కుటుంబమే కాదు, నాకు ఉద్యోగిన కాంచెలు అనేక బ్రాహ్మణ కుటుంబాలు దళితులను పెళ్లి చేసుకున్న చరిత్ర ఉంది. కానీ ఏ బీసీల ఇళ్లలోనైతే ఇవాళ చేసుకుంటారో, పెళ్లిళ్ళు చేసుకుంటారో దళితులు నరికి చంపేస్తున్నారు. అది మంగళ కులం కావచ్చు, అది గౌల కులం కావచ్చు, యాదవ కులం కావచ్చు, అది ఇంకా ఏ కులమైన కాపు కావచ్చు, మున్నూరు కాపు, ఇంకా అనేక కులాలు, గౌడ కులము, మున్నూరు కాపు, ఏ ఎదిగిన కులాలు బీసీ కులాలు, ఆ కులాలు ముఖ్యంగా ఎక్కువ ఇవాళ దుర్మార్గంగా దళితులను చంపేస్తున్న చరిత్ర కులాంతర వివాహం చేసుకుంటే. అంతేకాకుండా మరిపెడకు దగ్గరగా మరిపెడ టౌన్లో, మరిపెడ చుట్టుపక్కల గ్రామాలలో ఇవాళ చాలా సందర్భాలలో కూడా ఇవాళ లంబాడీలను కూడా అక్కడ అణిచివేసిన చరిత్ర, అక్కడ దళితులను రానియని చరిత్ర. అంతేకాకుండా సూర్యాపేటలో దురాస్పల్లిలో ఒక దళిత మహిళ ఇరుగు రమణమ్మను ఇట్లనే దూరం పెడితే ఆమె కేసు పెట్టింది. ఆ కేసు విత్డ్రా చేసుకున్నది. చివరికి వాళ్ళంతా కూడా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే మాత్రమే
ఆ అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత మాత్రమే ఆమె కేసు విత్డ్రా చేసుకున్నది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఆమె పోరాట ఫలితంగా ఇవాళ అక్కడ ఆ సుగుణమ్మ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించగలిగింది. అంతేకాకుండా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇవాళ దళితులను ఇంకా ఇంకా ఈ రోజు వరకు కూడా 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా దళితులను ఇంకా చిన్న చూపు చూడడం, వాళ్ళని ఇంకా అంటరాని వాళ్ళుగా చూడడం, ముట్రాని వాళ్ళుగా చూడడం, అది ఇవాళ బతుకమ్మకు కూడా కులం ఉంది, కుల వివక్షత ఉంది అని అనేక సందర్భాల్లో నిరూపించిన చరిత్ర ఉంది. ఇకనైనా మేల్కొండి దళిత ప్రజలారా. ఈ దుర్మార్గులైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు సైతం అగ్ర కులాల నేతృత్వంలో ఉండి వాళ్ళు ఇవాళ మన మీద దాడులు జరిగినప్పుడు స్పందించకపోవడం, మన మీద అత్యాచారం జరిగినప్పుడు స్పందించకపోవడం, మనల్ని హత్యలు చేసినప్పుడు స్పందించకపోవడం వల్లనే ఇవాళ ఈ తిరుగుబాటు రావడం లేదు. ఖచ్చితంగా ఇవాళ తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. బహుజన బతుకమ్మ పేరుతో మన విప్లవ నాయకురాలు ఎవరైతే ఉన్నారో విమలక్క, ఆమె ఇవాళ బహుజన బతుకమ్మ అంటుంది, కానీ దళిత బతుకమ్మను ఇవాళ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దళిత బతుకమ్మను ఆడిద్దాం, మొత్తం ఊరు మధ్యలో దళిత బతుకమ్మను ఆడిద్దాం. ఎవడొస్తాడో చూద్దాం అడ్డం, ఎవడొస్తాడో చూద్దాం. దళిత బతుకమ్మ ఊర్లో మధ్యలో ఆడిద్దాం, ఎవడొస్తాడో అడ్డం చూద్దాం. ఆర్పీఐ మీకు అండగా ఉంటుంది. ఊరు మధ్యలో ప్రతి ఊరు మధ్యలో దళిత బతుకమ్మను ఆడండి, ఆర్పీఐ మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విషయంలో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే దళితులు మాత్రమే మనుషులు కదా, ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. ఈ అరాచకాలు, ఈ అన్యాయాలు ఇకపై చెల్లదు, ఇకపై సాగదు అని తెలియజేస్తున్నాం. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.